హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెట్ 2024 మనం అయితే చాలామంది అప్లికేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్, అంటే మన కంప్యూటర్కి సంబంధించిన ఎగ్జామ్. కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తాము, అందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే ఈ కంప్యూటర్కి సంబంధించిన ఎగ్జామ్ని మనము మార్క్ టెక్స్ట్ ఇప్పుడే మనం మన సిస్టంలో లేదంటే మనకి మొబైల్లో అటెండ్ అయితే కావచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను చెప్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అయితే ఈ మార్క్ టెక్స్ట్ అంటే ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి కొందరికి నాలెడ్జ్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో అది చాలామందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? సో మినిమం అయితే మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ మనకు సిస్టంలో కూర్చోండి, అక్కడికి వెళ్ళి ఈజీగా అయితే మనం అటెండ్ కావచ్చు. అక్కడ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది అంటే ఉంటారు ఇన్సులేటర్స్, ఇది ఎట్లా అది ఎట్లా అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అంతమందిని మెయింటైన్ చేయడం. కాబట్టి మార్క్ టెక్స్ట్ అనేది మనకు అడ్వాన్స్గా అయితే మన టెట్ వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. చాలా ఈజీ. ఈ వీడియోలో నేను ఎట్లానో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈజీగానే ప్రతి ఒక్కరికి షాంపిల్ అయితే మార్క్ టెక్స్ట్ ఎట్లానో తెలిసిపోతుంది. అంటే ఇది ముఖ్యంగానైతే ఈ కొత్తగా ఉపాధ్యాయులు ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? కాబట్టి షేర్ చేయండి. అది ఎట్లానో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా? చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ టీఎస్ సెట్ మార్క్ టెక్స్ట్ 2024 అని కనబడుతుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇదిగోండి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి యాజ్ టీస్ ఇట్లనే కనబడుతుంది. ఇక్కడ మనకు సిస్టమ్ నేమ్ అని, ఓకే, ఇక్కడ మీ పేరు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది అని యాజ్ టీస్ కనబడుతుంది. ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం లాగిన్ అయ్యి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఓకే, మనకు షాంపిల్ అయితే ఇక్కడ ఆల్రెడీ 1111 ఇక్కడ పాస్వర్డ్ ఏదో ఒకటి ఎంటర్ చేసేసి మనకు సైన్ ఇన్ కోసం అయితే డైరెక్ట్ సైన్ ఇన్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో అక్కడ మనం 2 ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే వస్తుంది, చూసుకోండి. ఓకే, సో కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఒకటి 1 2 3 4 ఇవేంటి, ఇది ఒకటంట. ఇక్కడ నాట్ ఆన్సర్, రెడ్ కలర్ ఉంటే నాట్ ఆన్సర్డ్ అని. ఓకే, సో గ్రీన్ కలర్ ఉంటే ఆన్సర్డ్ ద క్వశ్చన్ అట, ఆన్సర్ చేసినట్టట. సో ఇక్కడ పర్పుల్ ఉంటే నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ యూ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్స్ ఫర్ రివ్యూ. ఓకే ఓకే, ఆ విధంగానట. అండ్ ఇక్కడ 5కి పర్పుల్ కలర్ ఉంది, దానిలో మళ్ళీ ఒక గ్రీన్ డబ్బా ఉంది, అంటే ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఇది కూడా అంటే మనకు డౌట్ ఉందన్నమాట, ఆన్సర్ చేసాం కానీ డౌట్ ఉందని దాని అర్థం. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఒక్కసారి కిందికి అండి, ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఐఎస్టీసీ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటా, మనకు సిబిఆర్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటే ఈ విధంగానే ఐఎస్టీసీ అక్కడ కూడా ఉంటాయి. 150 క్వశ్చన్లు ఉంటాయి, మల్టిపుల్ అన్నీ కూడా మల్టిపుల్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ ఉంటాయి, 150 2 hours 30 minutes అని ఈ విధంగానైతే ఐఎస్టీసీగా మనకైతే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఆల్రెడీ సబ్మిటెడ్, ఐఎమ్ సబ్మిటెడ్ అని బీయింగ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగానైతే మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడవచ్చు, ఇక్కడ మీ పేరుకి ఇట్లా ఇవన్నీ కనబడతాయి. ఓకే, మీరు ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ఓకే, మొత్తం మార్క్డ్ ఫర్ రివ్యూకి ఎన్ని ఉంచుకున్నారు, అంటే క్వశ్చన్స్కు డౌట్ ఉన్నాయని అని అట్లా ఆన్సర్ చేశారు కానీ డౌట్ ఉన్నాయని ఎన్ని పెట్టుకున్నారు అనేది ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ దీనికి ఆన్సర్ ఏదైనా ఒకటి చేయాలి మనం. ఇట్లా క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 2 అని వచ్చేసింది కదా ఇట్లా. సో ఈ విధంగా మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, ఏదో ఒకటి ఆన్సర్ అంటే మనకు ఏదో ఒకటి అంటే మనకు సూటబుల్ అయిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 150 క్వశ్చన్లు కూడా మనం అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ నేనైతే స్కిప్ చేస్తున్నా చూడండి అన్నీ. అంటే స్కిప్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆన్సర్డ్ 5 ఉంటుంది. ఇప్పుడు 6th క్వశ్చన్ నేను వదిలిపెడుతున్నా. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇక్కడ చూడండి నాట్ ఆన్సర్డ్ అని 2 నాట్ ఆన్సర్డ్ అని అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా అనమాట. ఓకే, సో అండ్ ఇక్కడ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ వీళ్ళు ఆల్సో ఇవాల్యుయేషన్ అని కనబడుతుంది కదా. ఇది ఎట్లా అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకు కొద్దిగా డౌట్ ఉంది. ఇక్కడ డౌట్ ఉన్న దాని మీద ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఒకటి మనకు డౌట్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి, దాని తర్వాత మళ్ళీ ఆన్సర్ చేస్తా ఫ్రీగా ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు అని అన్నట్టు దాని అర్థం. ఇక్కడ ఒకటి పడింది చూసారా, 5 ఆన్సర్ చేశారు ఇప్పటి వరకు, 2 ఆన్సర్లు చేయలేదు, ఒకటి మాత్రం క్వశ్చన్కి డౌట్ ఉన్న ఆన్సర్ ఉన్నది. ఓకే, ఇట్లా ప్రతిదీ కూడా మీరు చేసుకుంటూ పోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ వదిలిపెడుతున్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ నాట్ ఆన్సర్డ్ అని అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకదానికి ఆన్సర్ చేసినా ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇట్లా 150 క్వశ్చన్లు అయితే మనం అటెండ్ కావాలి. నేను స్కిప్ చేస్తున్నా.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్స్ అన్ని అయితే స్కిప్ చేశాను ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ 149 క్వశ్చన్కి వచ్చాను, ఆన్సర్ అయితే చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. అండ్ 150 క్వశ్చన్స్కి అయితే వచ్చాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇట్లా మళ్ళీ నెంబర్ 1కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్మిట్ అయితే కనిపిస్తుంది. దానికంటే ముందు ఇక్కడ మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి. ఆన్సర్కి అన్నిటికీ అన్ని పెట్టానా, ఏదైనా ఆన్సర్స్ ఏమైనా వదిలిపెట్టానా, ఓకే ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ ఏమైనా పెట్టుకున్నానా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే దీనికి ఇట్లా పెట్టాను కదా, ఇది అసలు మొత్తానికి క్లియర్ కావాలంటే ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తానికే బబుల్ అనేది ఎగిరిపోతుంది. ఓకే ఇట్లా కూడా మీరు క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇగో ఈ విధంగా నాట అన్నిటికైతే మీకు ఈ విధంగా యాస్టీస్గా కనబడుతుంది. సో ఇట్లా సింపుల్గానైతే మీరు ఎగ్జామ్కి అయితే మీరైతే అటెండ్ అయితే కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. అండ్ ఇక్కడ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, మర్చిపోకూరి. ఇక్కడ సబ్మిట్ కనబడుతుంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసారంటే ఖతం అయిపోతుంది. ఇక్కడ మీ బొమ్మ కనబడుతుంది కదా, మీ బొమ్మను ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఐడి, ఇక్కడ ఆ పేరు అయితే కనబడుతుంది. ఇది ఒకటి అయితే మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. మనకు ఓన్లీ ఇది టెస్టింగ్ పర్పస్లో ఇచ్చారు కాబట్టి కొన్ని క్వశ్చన్లు అయితే రిపీట్ అవుతాయి, అది కామన్. ఓన్లీ మనకు టెస్టింగ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న బటన్ కనబడుతుంది కదా, ఈ నల్లదాన్ని అటు ఇటు క్లిక్ చేస్తే ఇటు క్లోజ్ అవుతుంది, ఇటు ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ సబ్మిట్ కనబడుతుంది. సో ఎందుకంటే ఇక్కడ నాకు ఎందుకు కనబడుతుంది అంటే ఇక్కడ ఒకటి ఇచ్చిపెట్టా కాబట్టి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ల మీద క్లిక్ చేస్తుంటే ఆ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే సెషన్ అనేది మీది ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయినట్టు. ఓకే, సో టైం అయితే ఉంటుంది. మీకు టైం అయిపోయినాక మాత్రమే మీకు అక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే కనబడుతుంది. అప్పటిదాకా సబ్మిట్ అనేది మీకు అంటే సబ్మిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కాదు. ఇక్కడ టైమర్ ఉంటుంది, ఈ కుడి చేతికో ఎడమ దిక్కో టైమర్ ఉంటుంది. టైమర్ అయిపోయినాక మాత్రమే మీకు సబ్మిట్ కనబడుతుంది. ముందే సబ్మిట్ చేసి వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. సో స్క్రీన్ మధ్యలో కూడా ఇక్కడ చూడొచ్చు మన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇట్లా కనబడుతుంది. ఓకే, మన ఐడి అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే మొబైల్ కూడా ప్రాక్టీస్ చేయండి, సిస్టమ్స్ ఉంటే ల్యాప్టాప్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.